భయపడొద్దు, వారు తిరుగుబాటు చేయువారు. ఎలాంటి వారంట? వారు తిరుగుబాటు చేసేటువంటి వారు. కాబట్టి వారి విషము, వారి హృదయములో ఉన్న వారి మాటలు విషములంటి, విషము చిమ్మేటువంటి మాటలు వారు మాటలన్నా, నిన్ను గురించి అనేక రకములకు వారు గుంపులు కూడి నీ మీద పన్నాగము పన్నాలని వారు ఆలోచించినా, వారు ఏ స్థితిలో వారు ఉన్నా, ఎలాంటి పరిస్థితుల మధ్యన వారు ఉన్నా, అలాంటి వారికి నువ్వు భయపడొద్దు. నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు తెలుసు, నువ్వు ఏ స్థితిలో నిలబడి ఉన్నావో నాకు తెలుసు, ఎలాంటి మనుషుల మధ్యన నీవు ఉన్నావో నాకు తెలుసు. అయినా వారికి నువ్వు భయపడొద్దు. వారు ఎలాంటి వారు అంటే తిరుగుబాటు చేయువారు. వారు తిరుగుబాటు చేయువారు. కానీ నువ్వేం చేయాలి అని అంటే వారికి భయపడక, వారికి లోబడక, నాకు లోబడి నేను చెప్పమన్నటువంటి మాట వారికి చెప్పాలి. నేను చెప్పమన్నటువంటి సువార్త, నా సువార్త వారికి బోధించాలి. వారు విన్నా వినకపోయినా, లోబడినా లోబడకపోయినా, దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, నేను నీకు ఇచ్చినటువంటి అధికారం ఏదైతే ఉందో, నేను నీకు ఇచ్చినటువంటి ఆ అధికారాన్ని నువ్వు చేత పట్టుకొని, నేను వెళ్ళమన్న చోటికి నువ్వు వెళ్ళు, నేను ఉండమన్న చోటు నీవు ఉండు, నేను ప్రకటించమన్నటువంటి సువార్త నీవు ప్రకటించు అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాటలండి ఇవి. అంటే దేవుడు ఇచ్చినటువంటి అధికారం ఏమిటి అంటే, ఇదిగో సాతాను తంత్రములను ఓడించుట